Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో ICD-10 PCS లో 5th క్యారెక్టర్ అయిన అప్రోచ్ గురించి తెలుసుకుందాము. మెయిన్గా అప్రోచెస్ 7 ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఓపెన్ పర్క్యుటేనియస్ ఎండోస్కోపీ వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్, వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ ఎండోస్కోపీ, వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెన్ విత్ పర్క్యుటేనియస్ ఎండోస్కోపీ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఎక్స్టర్నల్ అప్రోచ్ అంటే బాడీ మీద ఎటువంటి ఇన్సిషన్స్ చేయకుండా డైరెక్ట్గా స్కిన్ మీద లేదా మ్యూకస్ మెంబ్రేన్ మీద ఏదైనా ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తున్నారు అంటే దాన్ని ఎక్స్టర్నల్ అప్రోచ్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ రిడక్షన్ అంటే ఫ్రాక్చర్ జరిగింటుంది, క్లోజ్డ్ ఫ్రాక్చరు, దాన్ని ఓపెన్ చేసి ఫిక్స్ చేయడం అలా కాకుండా బయట స్కిన్ నుంచి అక్కడ పిక్చర్లో చూడండి జస్ట్ మ్యానిపులేట్ చేసి అది కరెక్ట్ పొజిషన్కి వచ్చేలాగా చేస్తారు. ఇంకొకటి టాన్సిలెక్టమీ, ఇది కూడా ఎక్స్టర్నల్ అప్రోచే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా 3Mలో టాన్సిలెక్టమీ రిసెక్షన్ చేసినట్టు మనం కోడ్ లీడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ అప్రోచ్ వస్తుంది. అది ఎలా అంటే దీనికి సపరేట్గా గైడ్ లైన్ ఉంది, అక్కడ ఇమేజ్లో ఉంది చూడండి. Procedure performed within the orifice on structures that are visible without the aid of any instrumentation are coded to the approach external. ఏమంటున్నారు అంటే మనము ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా ఆ స్ట్రక్చర్ ఆర్ బాడీ పార్ట్ అనేది డైరెక్ట్గానే మనకి విజువల్ అవుతుంది చూడగానే, అంటే అలాంటి బాడీ పార్ట్ మీద ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ అప్రోచ్గా తీసుకోవాలి అని చెప్తున్నారు గైడ్లైన్లో. టాన్సిలెక్టమీ చూసినట్టయితే మనకి డైరెక్ట్గానే మౌత్ ఓపెన్ చేయగానే మనకు అక్కడ కనిపిస్తుంది, దానికంటూ మళ్ళీ బాడీని ఇన్సిషన్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎండోస్కోపీస్ కానీ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా విజువల్ అవుతుంది. దాని మీద పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్టర్నల్ అప్రోచే తీసుకుంటాము. ఓపెన్ అప్రోచ్ అంటే నేమ్లోనే ఉంది, ఓపెన్ చేయటము అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేయాలో ఆ ఏరియా దగ్గరికి చేరుకోవడం కోసం పైన ఉన్న స్కిన్ కావచ్చు, మ్యూకస్ మెంబ్రేన్ కావచ్చు, పైన ఉన్న అదర్ లేయర్స్ ఏవైనా కానీ ఇన్సిషన్ చేసి వాటిని ఓపెన్ చేసి ప్రొసీజర్ పర్ఫామ్ చేసిన ఏరియాకి రీచ్ అవుతున్నారు అంటే అప్పుడు అది ఓపెన్ అప్రోచ్. దీనికి ఎగ్జాంపుల్ ORIF, ఓపెన్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్. ఇప్పుడు అక్కడ పిక్చర్ చూడండి, హ్యాండ్కి ఫ్రాక్చర్ అనేది జరిగింది, ORIF చేస్తున్నారు. రేడియస్ అల్నా దగ్గర ఫ్రాక్చర్ జరిగింది, అక్కడ ఇంటర్నల్ ఫిక్సేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా స్కిన్ని అక్కడ ఉన్న లేయర్స్ని అన్నిటినీ ఇన్సిషన్ చేసి ఓపెన్ చేయాలి. అక్కడ ఇమేజ్లో చూడండి 4 కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఇన్సిషన్ చేశారు, తర్వాత ఫ్రాక్చర్ ఎక్కడ ఉంది, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలో చూసారు, తర్వాత ఫిక్సేషన్ చేశారు. అలాగా ఓపెన్ చేసి ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు, ఓపెన్ అప్రోచ్. నెక్స్ట్ పర్క్యుటేనియస్ అప్రోచ్, ప్రొసీజర్ ఎక్కడైతే పర్ఫామ్ చేయాలో అక్కడికి వెళ్ళడం కోసం మైనర్గా చిన్నగా ఇన్సిషన్ చేస్తారు, లేదా పంక్చర్ ద్వారా అయినా ఆ సైట్కి రీచ్ అవుతారు. అలా పర్ఫామ్ చేస్తున్నారు అంటే దానికి మనము పర్క్యుటేనియస్ అప్రోచ్ అని చెప్పి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ బయాప్సీ, ఇప్పుడు లివర్ దగ్గర నీడిల్ బయాప్సీ చేస్తున్నారు అనుకోండి, పంక్చర్ నీడిల్తో ఎంటర్ అవుతారు, అక్కడ నుంచి కొద్దిగా టిష్యూ కావాల్సిన దాన్ని కలెక్ట్ చేసుకుంటారు అంతే. అలాగా పర్క్యుటేనియస్ అప్రోచ్. లేదా సమ్టైమ్స్ జస్ట్ స్మాల్ ఇన్సిషన్ చేస్తారు అనమాట. ఓపెన్ అప్రోచ్ లాగా పెద్దగా ఇన్సిషన్ చేసి ఓపెన్ చేయరు, జస్ట్ స్మాల్ ఇన్సిషన్, ఆ ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళడానికి ఎంత అవసరమో అంత. అలా ఏవైనా ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తున్నారు అంటే పర్క్యుటేనియస్ అప్రోచ్ అని చెప్తాం. నెక్స్ట్ పర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ అంటే ఇందులో కూడా సేమ్ పర్క్యుటేనియస్ లాగానే, కాకపోతే ఎండోస్కోప్ ద్వారా అక్కడ ఎలాగా ఉంది అని చెప్పి మీకు అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద చూస్తూ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తారనమాట. ఎండోస్కోపీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది దీంట్లో. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ, అక్కడ గాల్ బ్లాడర్ని పైన స్క్రీన్లో చూస్తూ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు. సేమ్ పర్క్యుటేనియస్ లాగానే, కాకపోతే ఎండోస్కోపీ కూడా యూజ్ చేస్తారు కాబట్టి పర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ అప్రోచ్ అంటే ఎక్కడైతే ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలో ఆ సైట్ని చేరుకోవడం కోసం న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్గా
ఓపెన్లో ఉండే మన బాడీ పార్ట్స్ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీ ట్యూబ్ ప్లేస్మెంట్, డైరెక్ట్గా మౌత్ అనేది ఓపెనింగ్ ఉంటుంది కదా మన బాడీలో, దాని ద్వారా ఈటీ ట్యూబ్ ప్లేస్ చేస్తున్నారు. అప్పుడు అది వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ అప్రోచ్ అని చెప్తాము. నెక్స్ట్ వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ ఎండోస్కోపిక్ అప్రోచ్. సేమ్ వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ అప్రోచ్ లాగే, కాకపోతే ఎండోస్కోప్ కూడా యూజ్ చేస్తారనమాట అక్కడ ఎలాగా ఉంది అని చెప్పి, లేదా ప్రొసీజర్ పర్ఫామ్ చేయడం కోసం ఎండోస్కోపీ ద్వారా పర్ఫామ్ చేస్తారనమాట అక్కడ స్క్రీన్ మీద చూస్తూ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీడీ, అప్పర్ జిఏ ట్రాక్ని చూడడం కోసము ఈజీడీ పర్ఫామ్ చేస్తున్నారు. అక్కడ పిక్చర్లో చూడండి, ఎండోస్కోప్ ద్వారా వాళ్ళు విజువలైజేషన్ అనేది చేస్తారు అలాగా. నెక్స్ట్ వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ విత్ పర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ అప్రోచ్. అంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక ప్రొసీజర్ మాత్రమే ఇలా పర్ఫామ్ చేస్తారు. ఇందులో ఏం చేస్తారు అంటే పంక్చర్ ఆర్ మైనర్ ఇన్సిషన్స్, అంటే పర్క్యుటేనియస్ రూట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాడు. ఎక్కడ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలో అక్కడికి ఎంటర్ అవుతారు. తర్వాత లాప్రోస్కోపీ యూజ్ చేస్తారు కదా, స్క్రీన్ని చూస్తూ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తారు వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్. దాని తర్వాత వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ ద్వారా దాన్ని రిమూవ్ చేస్తారు. అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్తో చెప్తాను. LAVH హిస్టరెక్టమీ పర్ఫామ్ చేస్తాం కదా, ఇది కూడా ఒక టైప్ అనమాట, లాప్రోస్కోపిక్ అసిస్టెడ్ వెజైనల్ హిస్టరెక్టమీ. ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ చూసినట్లయితే అక్కడ స్టమక్ దగ్గర స్మాల్ పోర్ట్స్ అనేవి, స్మాల్ ఇన్సిషన్స్ చేసి పోర్ట్స్ అనేవి ప్లేస్ చేస్తారు. అంటే పర్క్యుటేనియస్గా ఎంటర్ అవుతున్నారు. వాటిలో అక్కడ యూటిరస్ని డిటాచ్ చేయడానికి కావాల్సిన వాటిని ఆ పోర్ట్స్ ద్వారా లోపలికి ఎంటర్ చేస్తారు. అలాగే లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ అంటాం కదా, అక్కడ విజువలైజేషన్ చేయడం అంటే చూస్తూ చేయాలి కదా, అది ఎంటర్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే యూటిరస్ని డిటాచ్ చేస్తారనమాట. సర్విక్స్ నుంచి, ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి అలాగా డిటాచ్ చేస్తారు. ఆ డిటాచ్ చేసిన పార్ట్ని వెజైనా ద్వారా బయటకు తీస్తారు. అది వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెన్ కదా, దాని ద్వారా దాన్ని లోపల డిటాచ్ చేసిన దాన్ని వెజైనా ద్వారా బయటకు తీస్తున్నారు. కాబట్టి వయా న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఓపెన్ విత్ పర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ అంటారు. అంటే పర్క్యుటేనియస్గానే ఎంటర్ అయ్యారు కదా, ఎండోస్కోపీ యూజ్ చేసుకొని అక్కడ చూస్తూ వెజైనా ద్వారా బయటకు తీశారు అలాగా. తర్వాత ఆ పోర్ట్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇన్సిషన్ చేసిన ప్లేసెస్ ఉంటాయి కదా, వాటికి సూచర్ చేస్తారు అలాగా. ఇంతటితో ICD-10 PCSలో 5th క్యారెక్టర్ అయిన అప్రోచెస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం IPDRG లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.